క్రిస్మస్ అంటారు కదా, కనీసం డేట్ ఆఫ్ బర్త్ ఉందా, ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టిందని అది కూడా లేదు. ఎందుకు వాళ్ళు డిసెంబర్లో చేసుకుంటారు కదా. పుట్టిన డేటా ఏ బైబిల్లో చూపించండి. ఓకే, దిక్కు దివానం లేని పుట్టుక చెప్తున్నా కానీ దిక్కు దివానం లేని పుట్టుక మీ దేవుడు పుట్టుక. అట్లాంటిది నా రాముడి గురించి మాట్లాడే నీ కనీసం అయిన విలువ లేని మనిషి నువ్వు మాట్లాడేది ఎట్టు ఊరుకుంటా. అందుకనే న్యాయపరంగా మేము కేసు పెట్టడం జరిగింది. ఆ సిఐ గారు కూడా ఆలోచించి పెట్టారు, అంటే టైం తీసుకున్నారు వాళ్ళు. మాకు 2 రోజులు సమయం ఏంటి అన్నారు. సరే 2 రోజులు ఇచ్చాం. పోగానే పోలీసుల రెస్పాన్స్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ చూశారు, చూసి సింపుల్గా వాళ్ళకి 100 కేసులు వస్తుంటాయి కదా, సింపుల్గా తీసుకున్నారు. సరే సార్ చూస్తామన్నారు. మేము కూడా ఎక్కువ ప్రెషర్ చేయలేదు. సరే చూస్తారు కదా, బిజీ ఉన్నారు, ఆ క్రికెట్ మ్యాచ్ షెడ్యూల్లో బిజీ ఉన్నారు అంటే సరే 2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అవుతుంది సార్, అవుతుంది, చూస్తున్నాం, లీగల్ ఒపీనియన్ పంపించారు అన్నాడు. సార్ లీగల్ ఒపీనియన్ అంటే ఈ ప్రాసెస్లో లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. అట్లా పడితే అట్లా పెట్టడానికి లేదు. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఇచ్చినా వెంటనే పెట్టడానికి లేదు. లీగల్ ఐఆర్ ఆఫీసులతో తీసుకోవాలి, వాళ్ళు కూడా సలహాలు సూచనలు తీసుకొని చేయాలి. వాళ్ళు దానికి కొంచెం సమయం తీసుకున్నారు, ఒక 2 రోజులు పట్టింది. తర్వాత ఇంకా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపించింది. ఓకే, అప్పుడు వెంటనే మేము అన్నాం, సార్ మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మీ మీద మేము లీగల్ ఒపీనియన్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి. ఓకే, వారికి అర్థమైంది సీరియస్ అవుతుంది మ్యాటర్ అని. నేను హిందూ జేఏసీ అధ్యక్షుని వచ్చి మీతో ఇచ్చాను. నేను ఒక్కడిని రాలేదు, నాతో పాటు 29 హిందూ సంస్థలు ఉన్నాయి. నాతో పాటు మా కార్యకర్తలందరూ కూడా వచ్చారు. రాంబాబు గారు కానీ, నరసింహ గారు కానీ, సాయి గారు కానీ, ఇట్లా అందరూ కూడా వచ్చాం. మేమందరూ వచ్చి మీతో ఈ విన్నవించుకున్నాం. మీరు ఇంకా డిలే చేస్తారంటే కుదరదండి,